రేషన్ దుకాణాల ద్వారా త్వరలోనే నాణ్యమైన స్టీమ్ రైస్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజనం పథకంలో పైలట్ ప్రాజెక్టుగా స్టీమ్ రైస్ వినియోగాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎన్సీసీఎఫ్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మినీ మార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు పోటీగా తక్కువ ధరలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో పౌర సరఫరాల శాఖలో పలు సంస్కరణలు అమలు చేశామని, రైతులకు తొలి ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి తెలిపారు. రైతుకే తొలి ప్రాధాన్యత ఇస్తూ రైతు ఎక్కడ కూడా ఆందోళన చెందకూడదు, ఇబ్బంది కలగకూడదనే ప్రయత్నం, ఒక మార్పు కోసం ప్రజలు మాకిచ్చిన ఈ అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డెలివర్ ఆన్ అవర్ ప్రామిస్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి చేయాలనే సంకల్పంతో గుండెల నిండా మాకు ఉన్న ఆ ఉత్సాహం, ప్రతికూలత అనేక సందర్భాల్లో వాతావరణం వల్ల, క్షేత్రస్థాయిలో గతం నుంచి ఉన్న లెగసీ ఇష్యూస్ అన్నీ కూడా మేము ఆ భారాన్ని మోస్తూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అనుకూలమైన వాతావరణంగా మార్చి రైతాంగంలో ఒక ఆనందాన్ని, ఒక పండగని తీసుకొచ్చే విధంగా అహర్నిశలు కృషి చేశాం. మేము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ముందుగా మీ అందరి ముందు కూటమి ప్రభుత్వంగా మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇదొక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం ఈ రోజు వరకు. ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని వెనక మా భావాలు, గతంలో రైతులు పడిన కష్టాలు చూసి ఆ మార్పు తీసుకురావాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన సంస్కరణలు. ఫార్మర్ ఫస్ట్ అప్రోచ్ అంటే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రక్రియలో అనే భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతు సోదరుడికి ఆ విధంగా మేము నిలబడ్డాం. అందులో భాగంగా తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏ రైస్ మిల్కైనా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు కల్పించాం. రెండోది, వర్షాకాలంలో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 50 కోట్ల రూపాయలతోటి మేము తార్పాలిన్లు కొని ఉచితంగా కౌలు రైతులకి, చిన్న రైతులకి, వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు వస్తాయో ఆ రైతు సహాయ కేంద్రాల్లోనూ మేము ఉచితంగా టార్పాలిన్లు పంపిణీ చేశాం. ఇదే కాదు, సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 3,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ధాన్యం అమ్మడం జరిగింది. రొయ్యల రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఫీడ్ ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 1 నుంచి అదనంగా 12,000 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రాయితీలు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో ఫీడ్ ధరల అంశంపై రైతులు, తయారీదారుల తమ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఫీడ్ ధరల పెంపుపై ఇంకా తుది ఏకాభిప్రాయం కుదరలేదని, త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని ఆయన అధికారులకు సూచించారు. యూనిట్ రూపాయన్నర విద్యుత్ సబ్సిడీ జూన్ 1 నుంచి ఇస్తున్న దృష్ట్యా ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని మంత్రి
అభిప్రాయపడ్డారు. చిన్న పెద్ద ఫారాలు తేడా లేకుండా రాయితీని వర్తింపజేస్తామని, ఆక్వాజోన్ కనెక్షన్లు కూడా సబ్సిడీ వర్తిస్తోందని మంత్రి వివరించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాగా ఫీడ్ ధరల పెంపును నియంత్రించాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. తాత్కాలికంగా కిలో ఫీడ్పై 6 రూపాయలు మాత్రమే పెంపుదల చేయాలని రైతులు సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన 9 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఘోర ప్రమాదానికి తీవ్రంగా చింతిస్తూ మరి ఎవరైతే మృతి చెందినటువంటి కార్మికులకి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మరి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆ ఫర్నెస్ బ్లాస్ట్ అవ్వడం, ఆ లిక్విడ్ ఐరన్ మీద పడి చనిపోవడం చాలా బాధాకరం. మరి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా తప్పకుండా అప్రమత్తంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుద్ది. తప్పకుండా ఆ కుటుంబాలను కూడా అన్ని విధాలా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఓటరు జాబితా బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రతి బూత్లో పార్టీ బలోపేతానికి ఓటరు జాబితా పరిశీలనను ఉద్యమంలా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. చిటినగర్లోని నగరాల కళ్యాణ మండపంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ఓటరు జాబితా బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని, ప్రతి అర్హత కలిగిన ఓటర్ను గుర్తించడం, నమోదు చేయించడం, వారి ఓటు హక్కును కాపాడడం ప్రతి టీడీపీ కార్యకర్త బాధ్యతగా భావించాలన్నారు. ప్రతి ఇంటిని సంప్రదించి ఓటరు జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతతో పాటు కొత్తగా నివాసం ఏర్పరచుకున్న వారిని తప్పనిసరిగా ఓటరు జాబితాలో నమోదు చేయించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు అనవసరంగా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని, పేరు, వయసు, చిరునామా, ఫోటో వంటి వివరాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సవరణ చేయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వలస వెళ్లిన వారు, మరణించిన వారి వివరాలను నిబంధనల ప్రకారం అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రతి బూత్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఓటరు జాబితా పరిశీలనపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. BLOలు ఎన్నికల అధికారులతో సమన్వయం పెంచుకుని ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు తప్పుడు ప్రచారం, అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని నమ్మకుండా ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉండడం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో అత్యంత కీలకమని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటర్ని కాపాడడమే మన లక్ష్యం కావాలని, రాబోయే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని, ప్రతి కార్యకర్త ఈ బాధ్యతను సీరియస్గా తీసుకుని క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్లో పార్టీ బలోపేతానికి ఓటరు జాబితా పరిశీలనను ఉద్యమంలా నిర్వహించాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. నాకు తెలిసినంత వరకు సుపరిపాలన నిజంగా చూస్తే అదొక నిజమైన అద్భుతమైన ఘట్టం. నాకు పశ్చిమ నియోజకవర్గంలో నేను బ్రహ్మాండంగా చూసిన ఘట్టం ఏదన్నా ఉందంటే సుపరిపాలన. ఆ రోజు అందరూ కూడా ఎన్టీఆర్ జిల్లాలో 100% కంప్లీట్ అయిన నియోజకవర్గం, ఏకైక నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. తీరా చూస్తే గొప్ప గొప్ప స్ట్రెంత్ నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా 80% అవలా. కొన్ని రూరల్ నియోజకవర్గాల్లో అయితే 60% అయింది. కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఏకైక నియోజకవర్గం సుపరిపాలన 100% చేసిన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. అది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క స్ట్రెంత్. మీ ఆశీర్వచనాల వల్ల మనం కూడా చెప్పా, మహానాడులో కొన్ని చోట్ల క్లస్టర్స్ రాగలిగా, కొన్ని చోట్ల రాలేకపోయా. ఒకటే చెప్తా, ఇవాళ కూటమి ప్రభుత్వం
ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చాము భారీ మెజార్టీతో అంటే ప్రజలు ఓట్లేస్తే వచ్చాం. కానీ ప్రజలు ఓట్లేయటానికి కర్త కర్మ క్రియ అంటే అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే. ఎన్నో వీధి పోరాటాలు చేసి 2019 నుంచి 24 వరకు ఇవాళ పార్టీని ఇంత బంపర్ మెజార్టీతో గెలిపించారు అంటే అది మీరే. ఇక నన్నైతే అసలు చరిత్రకి ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. ఎవరి వల్ల కాదు. కొంతమంది వ్యక్తులు రోజు చూస్తున్నాం, ఏదో మనం పొరపాటున ఎంపీ కింద గెలిపించుకున్నాం, చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు చెబుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు అందరూ ఉన్నా కూడా నాకు ఈ సర్ అనే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టిందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎలక్షన్ ముందు 2019 నుంచి 24 మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉన్న ప్రభుత్వంలో దొంగ ఓట్లు ఎక్కువ చేరినాయి అంటే అందరం కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నో వేల ఓట్లు తొలగించాం. అప్పుడే ప్రారంభమైంది ఈ కార్యక్రమం. అది ఒక సర్ అనే కార్యక్రమంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక మోడల్ కార్యక్రమంగా తీసుకుని వాళ్ళు చేస్తుంది. గత 3 రోజులుగా యూకే నంబర్ నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తుండటంతో మొదట సాధారణంగా తెలిసిన వ్యక్తులే అనుకుని స్పందించానని, అయితే ఆ నెంబర్ నుంచి మాట్లాడిన వ్యక్తి తన వివరాలు చెప్పకుండా అసభ్యకరంగా అనుచితంగా మాట్లాడడం ప్రారంభించారని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. మొదట తన పేరును కూడా చెప్పకుండా విచిత్రంగా మాట్లాడిన అతను ఆ తర్వాత పూర్తిగా భాష మార్చి సైకోలా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగాడని తెలిపారు. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా దూషణలు, బెదిరింపులు కొనసాగిస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెనమలూరు పోలీసులను ఆశ్రయించామన్నారు. గత 3 రోజుల నుంచి ఒక యూకే నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అయితే చాలామంది స్నేహితులు విదేశాల నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు. క్యాజువల్గా వాళ్ళేమో అనుకొని మేము కూడా ఆఫీస్ ఫోన్కి వస్తూ ఉంటే అది మన వాళ్ళు లిఫ్ట్ చేయలే. తర్వాత పేరు పడితే ఒకవేళ వాడేమన్నా మొన్న జైలుకి వెళ్ళి వచ్చాడు, ఒకవేళ మారు మనసు పొందాడేమోనని నా నెంబర్ ఇవ్వండి మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడని చెప్పి ఆఫీస్లో చెప్పాను. చెప్తే వాడు ఫోన్ చేశాడు. నేను వాడని కూడా తెలియదు, మామూలు క్యాజువల్గా ఫోన్ తీస్తే నేను భాస్కర్ పెనమలూరు నియోజకవర్గ ఓటర్ని అని చెప్పి 2-3 సార్లు మాట్లాడాడు. నీ పేరు చెప్పబోయా ఓటర్ అయితే పేరు చెప్పకుండా ఓటర్ అంటే ఎట్లా అని అంటే తర్వాత వాడు భాష అనేది మొత్తం కూడా మారిపోయింది. వాడు పిల్ల సైకోలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, యూకే పర్మిషన్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, వెళ్ళిపోయిన కాడి నుంచి సోషల్ మీడియాలో కానీ ఫోన్లో కానీ నోటికి వచ్చినట్టు బూతులు తిడతాం. డిజిటల్ బుక్లో ఎన్రోల్ చేశాను కార్యకర్తలందరినీ, ఎవడెవడు వస్తున్నాడు వాళ్ళంతా చూస్తాను. అసలు ధైర్యంగా వాడు నన్నే బెదిరించాడు అని అంటే వీళ్ళకి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ సైకోల్ ప్రవర్తన ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాడి కాలికి ఏదో బెదిరిపోయి కంప్లైంట్ ఇవ్వటం కాదు, వీళ్ళ యొక్క భాగవతాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఒకేసారి ఏదన్నా కేసు కానీ ఏదైనా పెట్టామనుకోండి వాడి మీద జాలి చూపిస్తారు. కానీ వాడి సైకో ప్రవర్తన ప్రజలకు తెలియాలని వాడి వాయిస్ రికార్డులు ఇవన్నీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చాం. వాడి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఎస్పీ గారిని కోరటం జరిగింది. మళ్ళీ మొన్న ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తున్నారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు, తొందరలోనే రప్పిస్తారు. తప్పకుండా వాడికి తగిన శిక్ష పడే విధంగా చూస్తాం. యోగాంధ్ర 2026లో భాగంగా ప్రజా ఉద్యమంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ పరిధిలో బీఆర్టీఎస్ రోడ్లో జిల్లా అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిత్య యోగా అభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా వివిధ శాఖల అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సీఎం దిశానిర్దేశం స్ఫూర్తి పదంతో
జిల్లాలో ఊరు వాడ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్టీఎస్ రోడ్, బెరం పార్క్, పవిత్ర సంగమం తదితర ప్రాంతాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోట యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర నిర్మాణం లక్ష్యంగా రాష్ట్రమంతా యోగా కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్నారు. ఆయుష్, వైద్య, ఆరోగ్యం, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, విద్య ఇలా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో సమాజంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రోజుకో థీమ్తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలీస్ థీమ్ యోగా జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, రైతులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, లాయర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రణాళికాయుత ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో దాదాపు 10,000 మంది యోగా ట్రైనర్లు ఉన్నారని, వీరి శిక్షణ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజు 45 నిమిషాలు యోగాను అభ్యసిస్తే జీవన శైలి, వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చునని, 60 నుంచి 70% వరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని వివరించారు. ప్రతి కుటుంబంలో అందరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. ఈ యోగా కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకువచ్చి యోగాని ప్రతి ఒక్కరు వాళ్ళ జీవంలో భాగస్వామ్యంగా చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అలాగే ఆరోగ్యాంధ్రాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ అఫీషియల్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పబ్లిక్కి విన్నపం ఒకటే, ఈ యోగాంధ్ర కార్యక్రమం కేవలం అధికారులు లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కాకుండా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మనం దిననిత్య కార్యక్రమంలో చాలా పనులు చేసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే ఎన్నో లైఫ్ స్టైల్ డిసీజెస్, అట్లాగే స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఉదయం ఒక 45 నిమిషాలు కామన్ యోగా ప్రోటోకాల్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రతి ఒక్కరూ చేసేలాగా సింపుల్ యోగాసనాలతో ఈ సూచించబడిందో దీన్ని అందరూ ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఏదైతే ఈ ఎక్స్పర్ట్స్ యోగా చేస్తారో అటువంటి ఎక్స్పర్ట్స్ అనునిత్యం చేసే యోగాలో వచ్చే బెనిఫిట్లో ఈ మినిమం కామన్ యోగా ప్రోటోకాల్ చేస్తే దాదాపుగా 60 నుంచి 70% ప్రతి ఒక్కరికి చెందుతుంది. కాబట్టి ఈ కామన్ యోగా ప్రోటోకాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ యోగాంధ్రలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్న విఎంసి, మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి, అట్లాగే మనకు ఆయుష్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీఆర్టీఎస్ రోడ్ అలాగే ప్రతి ఒక్క ప్లేసెస్లో ఎక్కడైతే ఈసారి విఎంసి పరిధిలో ఉన్న అన్ని పార్క్స్ అలాగే టూరిస్ట్ ప్లాస్లో చేస్తున్నామో ఇక్కడ కూడా ఇప్పుడు ఈ 14 రోజుల్లో ఆల్రెడీ 2 రోజులు అయిపోతూ ఉంది. ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నియమించడం జరుగుతుంది. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టేక్ హోల్డర్స్ని తీసుకొచ్చి ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి దీని గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతకు శారీరక దృఢత్వంతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీలో విజయం సాధించిన విజేతలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 లక్షల రూపాయల నగదు బహుమతిని చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం,
అంత సులువు కాదని, ఒక క్రీడాకారునికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఒక్కోసారి అవకాశాలు దొరకని పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. అటువంటిది గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ 6 అధునాతన బ్యాడ్మింటన్ కోర్టులతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతకు శారీరక దృఢత్వంతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో మన దేశానికి, రాష్ట్రానికి క్రీడాకారులు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ టోర్నమెంట్లో ఫైనల్ సెట్ వరకు ప్రతిభ చూపి 18-16 పాయింట్ల వరకు క్రీడాకారులు తలపడ్డ తీరు వారి పట్టుదలకు నిదర్శనమని మంత్రి కొనియాడారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అలవర్చుకోవాలని, అదే స్పిరిట్ జీవితంలో మరిన్ని విజయాలు సాధించడానికి దోహదపడుతుందని పిలుపునిచ్చారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 1000 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమని, ఇంత చిన్న వయసులో పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించి తీసుకువచ్చిన తల్లిదండ్రులకు, వారిని సొంత బిడ్డల్లా భావించి అద్భుతమైన శిక్షణ ఇస్తున్న కోచ్లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మన దేశానికి కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక పోటీలు వచ్చేలా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన సీతారాం, వారి కుటుంబ సభ్యులకు, సహకరించిన క్రీడా అసోసియేషన్ పెద్దలకు, మీడియా మిత్రులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు తెలియజేశారు. అనంతరం గుడిపాటి ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సీతారాం మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలకు విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారని, పోటీలో విజయం సాధించిన విజేతలకు 2 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయడం జరిగిందన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని పోటీలు నిర్వహిస్తామని, క్రీడారంగ అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి, ప్రముఖ సింగర్ శ్రీలలిత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రసాద్, జనసేన నాయకులు అమిశెట్టి వాసు, దత్తు తదితరులు పాల్గొన్నారు. నిజంగా మనందరం కూడా ఒక బాధ్యతతోటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతామన్న విషయంలో సీతారాంని మనస్ఫూర్తిగా నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మన పనిలో మనం నిమగ్నం అవుతాం, మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ 10 మందిని మనం ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఆలోచన, ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలంటే ఈ రోజుల్లో సామాన్య విషయం కాదు. సో మనస్ఫూర్తిగా సీతారాం గారికి, వారి తండ్రి గారికి, దత్తు గారికి, అదేవిధంగా శ్రీలలిత గారికి, ఇక్కడ విచ్చేసిన అంకమ్మ చౌదరి గారికి, సోదరుడు పురుషోత్తంకి, అమిశెట్టి వాసు గారికి, తర్వాత ప్రసాద్ గారు ఎవరైతే అండగా నిలబడ్డారో ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెనాలి వాసి మా జంధ్యాల వారు విద్యాధర్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, తల్లిదండ్రులకు, 11, 13, 15 సంవత్సరాల యువత కోసం ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చే విధంగా చక్కటి స్టేడియం మనకి. అంటే దీని వెనక కూడా ఎంతో కృషి ఉంటుంది. చౌదరి గారు చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఒక క్రీడాకారుడికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కలగవు మనకి ఒక్కోసారి. అటువంటిది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి మన ప్రాంతంలో 6 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఈ విధంగా ఏర్పాటు చేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతని మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. ఆ శిక్షణలో భాగంగా మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా ఎంతో ఆసక్తిగా ఆడతారు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పారు, ఫైనల్ సెట్లో 18-16 వరకు తీసుకెళ్లారంటే వాళ్ళకు ఉన్న పట్టుదల, అంటే గెలుపోటములు అనేది మనం యాక్సెప్ట్ చేయాలి స్పోర్ట్స్ స్పిరిట్ తోటి. ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటే మనం ఇంకా ఎంతో అధిగమించవచ్చు, ఎంతో అవకాశాలు వస్తాయి మనకి. మన జీవితంలో కూడా అటువంటి డిసిప్లిన్ స్పోర్ట్స్ యాక్టివిటీ ద్వారానే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఇటువంటి టోర్నమెంట్లో దాదాపు 1000 మంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత బాగా రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రసాద్ అన్న. సో ప్రసాద్ అన్న, ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ మనోహర్ సార్ని ఇన్వైట్ చేయడానికి ఈ టోర్నమెంట్ నేను ఆర్గనైజ్ చేశాను నిజంగా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడిపూడి ఫౌండేషన్ వారి ఫ్యామిలీ మెంబర్స్ సీతారాం, వాళ్ళ మిసెస్ శ్రీలలిత, వాళ్ళ ఫాదర్ గారు, మదర్ గారు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్
వాళ్ళందరికీ 2 lakhs ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగిందనమాట, ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల పిల్లలకి ఎంతో ఇన్స్పిరేషన్. వాళ్ళందరూ కూడా పేరెంట్స్ ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్కి కానీ ఈ ప్లేయర్స్కి కానీ అందరికీ మనోహర్ గారు రావడం, ఇంటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం, అసోసియేషన్ మరియు పేరెంట్స్కి అందరికీ కూడా చాలా సంతోషమైన విషయం. మా అసోసియేషన్ తరఫున మరీ ముఖ్యంగా మనోహర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంటి ఫౌండేషన్ ఫ్యామిలీకి జనరల్గా ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో మంచి సింగర్ ఉంది లలిత గారు, వాళ్ళందరూ కలిసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. మా అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.